నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. బ్లడ్ కొరతను నిర్మూలించడం కోసం ఇద్దరు వైద్య స్నేహితులు మరికొందరితో కలిసి ఆపదలో ఆదుకునేందుకు ఓ బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో నూతనంగా విజయశ్రీ బ్లడ్ సెంటర్ ని ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా ఎంపీ కించరపు రామ్మోహన్ నాయుడు, టీడీపీ జిల్లా పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం నియోజకవర్గం టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మనిషి దినచర్య సక్రమంగా జరగాలంటే రక్త ప్రసరణ ఎంతో అవసరమన్నారు. రక్తం కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదాతలుగా ముందుకు రావాలని కోరారు. ప్రాణాపాయ స్థితిలో సకాలంలో రక్తం అందక ఎంతో మంది తమ నిండు ప్రాణాలను కోల్పోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. అత్యవసర చికిత్సలు, క్లిష్టమైన ప్రసవాల సమయంలో విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు. మంచి పేరు తెచ్చుకొని అన్ని వర్గాల మన్నాలను పొందాలన్నారు. నూతనంగా ప్రారంభోత్సవం చేసుకున్నారు. ఇది ప్రారంభించినటువంటి డాక్టర్స్ గణేష్ అలాగే హర్ష వీళ్ళిద్దరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో రోజు రోజుకి కూడా యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి, బ్లడ్ తాలూకు రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది. ఇది గ్రహించి ఏదో ఒక సర్వీస్ యాక్టివిటీ మన తరపున కూడా చేయాలని గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. దాన్ని ఒక ఎత్తు మరొక ఎత్తు ముందుకు నడిపిస్తూ వాళ్ళే సొంతంగా ఒక బ్లడ్ క్యాంప్ అంతా కూడా పెట్టి దానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్విప్మెంట్ కూడా తీసుకొని వచ్చి టాప్ స్టాండర్డ్స్లో ఈ యొక్క ఫెసిలిటీని కూడా రన్ చేయడానికి శ్రీకారం చుట్టారు. మరి అది ప్రారంభోత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది అందరికీ కూడా సర్వీస్ చేసేటటువంటి కార్యక్రమం. అన్ని దానాల కంటే ఈరోజు ఉన్నటువంటి ప్రపంచంలో రక్తదానం అనేది చాలా ముఖ్యమైనటువంటి, ప్రాణదానంతో సమానమైనటువంటి. కాబట్టి దీని మీద అవేర్నెస్ పెరగాలి, ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. ఇటువంటి సెంటర్స్ ఉన్నప్పుడు సమాజంలో యాక్టివిటీ జరగడానికి మరింత స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇది చాలా మంచి యాక్టివిటీగా నేను భావిస్తున్నాను. చక్కనైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇది చేశారు. ప్రజలకు కూడా నేను కోరుకునేటటువంటిది, మీరు ఆరోగ్యంగా ఉంటే ఖచ్చితంగా ముందుకు రండి. ఎవ్రీ 3 monthsకే ఇవ్వచ్చు అనేది డాక్టర్లు నిర్ధారించి చెప్పారు. కాబట్టి ఎవ్రీ 3 monthsకి కానీ మనం డొనేట్ చేయగలిగితే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది, అలాగే మనం కూడా 10 మందికి సేవ్ చేసే వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ కల్చర్ని మనం డెవలప్ చేసుకోవాలి. అలాగే మన శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా హైవే ఉండడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా అవుతున్నాయి. సో ఆ క్రమంలో చూసుకుంటే రిక్వైర్మెంట్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతుంది. కోవిడ్ టైంలో కూడా చూసాం, ప్లేట్లెట్స్ తాలూకు అవసరం ఉంది. ఏ హాస్పిటల్లో ఏ కార్యక్రమం ఉన్న ఆఖరికి ఒక చిన్న ఫీవర్ అయినా సరే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం వస్తుంది. అంటే బ్లడ్ తాలూకు రిక్వైర్మెంట్ రోజు రోజుకి పెరుగుతుంది. కాబట్టి బ్లడ్ బ్యాంక్స్ కూడా తాలూకు అవసరం ఉంది. మరి ఈ విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ వారు చక్కనైనటువంటి సర్వీస్ అందిస్తూ ముఖ్యంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ముందంజలో ఉండాలి. సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే యువకులుగా డాక్టర్స్గా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అభినందిస్తున్నాను. మా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాను. అన్ని దానాల్లో అన్నదానం గొప్పదని అనేవారు ఒక రోజుల్లో. కానీ ఈరోజు రక్తదానం చాలా గొప్పదని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి సుమారుగా 197 కిలోమీటర్లు హైవే ఉంది. దానివల్ల చాలా యాక్సిడెంట్లు జరగడం జరుగుతుంది. ఒక రక్త బాటిల్ ఒక మనిషిని, 2 మనుషుల్ని రక్షిస్తుంది. ఒకటి రక్తంగాను, ఇంకోటి ప్లేట్లెట్స్ గాను, ప్లాస్మా గాను, ఈ విధంగా 3 రక్షిస్తుంది. కాబట్టి అన్ని దానాల్లోనూ కూడా రక్తదానం గొప్పది. అసలు మన శ్రీకాకుళం జిల్లాలో ఇంకొక రక్తదాన కేంద్రం పెట్టడం చాలా సంతోషం. ఇప్పటికే రక్తం దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఈ విజయశ్రీ బ్లడ్ సెంటర్ బాగా అభివృద్ధి చెంది పేదవాళ్ళకి కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. भगनन्निरतं मम वसोस्य मह्यमावह जीवनं च दिशो दिशाः अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्रीलक्ष्मीनारायणः सावधाना. Ini kami kita apa kata? Ini kami berpendapat.
అన్న మీరుంటే నేనన్నా ఓం ధ్రువంతే రాజాగ్నిో ధ్రువంతే ఓం బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ అగ్ని నేను ఎప్పుడు థ్యాంక్ యూ అఖండ విజయోస్తు రాజద్వారే రాజముఖే సర్వకార్య దిగ్విజయమస్తు సర్వదా తతో మే శ్రియమావహ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.